ఎగ్జామ్స్ కొంతమందికి ఎగ్జామ్స్ అంటే భయం, మరి కొంతమందికి ఎహే ఎగ్జామ్స్ ఏదోలా అటెండ్ చేసి రాసామా వచ్చామా హాలిడేస్ తీసుకున్నామా అన్నట్లు ఉంటారు. అసలు ఎగ్జామ్స్ టైంలో మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎగ్జామ్స్లో ఎలా పాస్ అవ్వాలి, ఎలా టాప్ అవ్వాలి అనేది చెప్తా. ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ మైండ్లో ఏ చికాకులు ఉండకూడదు. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్నా, మీ బోన్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్నా, లేదా బయట ఏమైనా సరే దేని గురించి ఆలోచించద్దు. ఎందుకంటే ఈ ఏజ్లో అవి ఏవి మీకు పెద్ద ప్రాబ్లమ్సే కావు, కానీ మీరే ఎక్కువగా ఆలోచిస్తారు. సో అవేమీ ఆలోచించకుండా మీరు ఫస్ట్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయాలి. ఇక ఎగ్జామ్స్కి ఎలా చదవాలంటే ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటూ బట్టి మాత్రం పట్టొద్దు. అసలు ఆ టాపిక్ ఏంటి, ఆ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ క్రియేట్ అవుతుంటాయి, ఎలాంటి మెయిన్ పాయింట్స్ ఉంటాయి అనేది మీరు నేర్చుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా ఒక మూవీ తీసుకున్నాం. ఆ మూవీ అనేది ఒక సబ్జెక్ట్ అనుకున్నాం. ఆ మూవీలో క్యారెక్టర్స్ అనేవి చాప్టర్స్ అనుకున్నాం. ఆ చాప్టర్స్లో వచ్చే సీన్స్ అనేవి టాపిక్స్ అనుకున్నాం. ఇలా అనుకొని చాప్టర్స్లో వచ్చే టాపిక్స్ని ఈజీగా నేర్చేసుకోవచ్చు. కొన్నిసార్లు మూవీస్లో క్యారెక్టర్స్ అర్థం కావు, అలాగే ఈ చాప్టర్స్లో కూడా అంతే. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. నీకు అర్థం కాకపోతే టీచర్స్ని అడుగు, లేదా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయి. లేదు నేను ఓన్గా నేర్చుకోవాలనుకుంటే చూస్తున్నావు కదా ఇప్పుడు మొబైల్లో సెర్చ్ చేయి, అర్థమయ్యేలా నేర్చుకో, కానీ బట్టి మాత్రం పట్టొద్దు. ఎప్పుడైనా సరే బట్టి చదివిను అంటే దాని నుండి వచ్చిన మార్క్స్ మెమోలో తప్ప దేనికి పనికిరావు. సబ్జెక్ట్ నేర్చుకోండి. పేపర్లో క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా సింపుల్గా ఆన్సర్ రాసేలా మీకు మీరే రెడీ అవ్వండి. అసలు కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉంటాయి కదా, వామ్మో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకో ఇప్పుడు చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఉమేష్ మరియు వెంకటేష్ హైదరాబాద్ వెళ్ళారు అనే ఒక లైన్ ఉందనుకుందాం. అంటే ఉమేష్ మరియు వెంకటేష్ హైదరాబాద్ వెళ్ళారు అనే లైను ఉమేష్ మరియు వెంకటేష్ అనకుండా వెంకటేష్ మరియు ఉమేష్ అని రాస్తే ఆ స్కూల్లో అలా రాసిన స్టూడెంట్కి టార్చర్ చూపిస్తారు కదా. బోర్డు ఏదైతే ఒకటే కదా అనేది ఉండదు అక్కడ. బుక్లో ఎలా ఉందో అలానే బట్టి రాయాలి. అలాంటి స్కూల్స్ కాలేజెస్ ఇప్పటికీ ఉన్నాయంటే మీకు తెలుసా? సో ఇలాంటి స్కూల్స్ అండ్ కాలేజీలో చదువుతున్న వాళ్ళు మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీ టీచర్స్ మాత్రమే అలా చేసినందుకు మీకు మార్క్స్ వేయరు. బయట సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే చూస్తారు. బుక్లో ఎలా ఉందో అలానే అవసరం లేదు. అది ఆ టాపిక్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టా లేదా అన్నది చూస్తారు తప్ప ఎగ్జాక్ట్లీ ప్రింట్ దిగిందా లేదా అనేది చూడరు. అది గుర్తుపెట్టుకోండి. మీకు సబ్జెక్ట్ నాలెడ్జే మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు అలాంటి ఏమీ ఆలోచించి టెన్షన్ తీసుకోకుండా అందరూ కూడా హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళి ఫస్ట్ మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం చదవండి. ఆ తర్వాత మీకు బాగా వచ్చిన ఆన్సర్ రాసి నెక్స్ట్ మీరు పూర్తిగా రాని క్వశ్చన్స్ని అలా వదిలేయద్దు. మీ స్కూల్స్లో లాగా సగం రాస్తే టీచర్ కొడతారు తిడతారు అనేది పెట్టుకోవద్దు. అలాంటి భయం అవసరంలా. మీకు వచ్చింది రాసి రాంది ఆ టాపిక్ సంబంధించింది ఏదైతే మీకు ఐడియా ఉందో దాన్ని బట్టి ఈజీగా రాసేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు 3 రకాలుగా ఉంటారు. నెంబర్ 1, ఇక్కడ కొంతమంది ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతారంటే ఈవినింగ్ టైంలో నైట్ చదువుదాం అనుకుంటారు, నైట్ టైంలో మార్నింగ్ చదువుదాంలే అనుకుంటారు. వీళ్ళనే బద్ధకస్తులు అంటారు. నెంబర్ 1 బద్ధకస్తులు అంటారు. నెంబర్ 2, మరి కొంతమంది నైట్ మొత్తం చదువుతారు, మళ్ళీ మార్నింగ్ కూడా చదివేద్దాం పొడిచేద్దామని తలనొప్పితో టెన్షన్తో బాధపడతారు. వీళ్ళనే హడావుడిగాళ్ళు అంటారు. నెంబర్ 2 హడావుడిగాళ్ళు అంటారు. నెంబర్ 3, ఒక మంచి ప్లానింగ్తో ఏ టైంలో ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది సెట్ చేసుకునే వాళ్ళు. వీళ్ళనే ఏ భయం లేకుండా ధైర్యంగా ఉండేవాళ్ళు అంటారు. నెంబర్ 3, ఏ భయం లేకుండా ధైర్యంగా ఉండేవాళ్ళు అంటారు. ఇంతకీ మీరు ఏ రకమో కామెంట్ చేయండి. కానీ ఇక నుండి నెంబర్ 3 రకం వారిగా చేంజ్ అయ్యి పర్ఫెక్ట్ ప్లానింగ్తో ప్రిపేర్ అయ్యి ఏ టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ అయితే రాయండి. ఆల్ ది బెస్ట్.